జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ దర్శనంలోకి తిరిగి స్వాగతం. ఒకరోజు గోకులంలో పెద్దలందరూ ఒక చోట కలిసి అవి ఇవి విశేషాలు ముచ్చటించసాగారు. అక్కడ నందుడు, ఉపనందుడు ఇంకా అనేక మంది గోకులవాసులు ఉన్నారు. అప్పుడు వారిలో ఒకరు, నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. మనం ఇంకా ఎందుకో ఈ రేపల్లలో ఉండడం అంత క్షేమం కాదేమో అనిపిస్తుంది. ఇక్కడ మన కన్నయ్యని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఆ శ్రీమన్నారాయణుడి దయతో మన కన్నయ్య అన్నిటి నుంచి బయటపడ్డాడు. ఆ కంసుడు కన్నయ్యను సంహరించడానికి ఎందరో రాక్షసులను పంపించాడు. ప్రతిరోజు మనం ఇక్కడ భయపడుతూ బ్రతకవలసి వస్తుంది. ఇంకా ఇక్కడ మనం ఉండడం ఏమాత్రం క్షేమం కాదు అనిపిస్తుంది అని అన్నాడు. అది విన్న మరొక యాదవుడు, నేను కూడా ఇదే విషయం చెప్పాలని అనుకున్నాను. అప్పుడే పోతన, తర్వాత శకటాసురుడు, ఎంతమంది రాక్షసులు కన్నయ్య మీదకు వచ్చారు. ఆ భగవంతుని దయవలన మన కన్నయ్య బయటపడ్డాడు. ఇంకా ఇక్కడ ఉండడం మనకి ఏమాత్రం క్షేమకరం కాదు అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు నందుడు, ఇంతమంది కుటుంబాలతో పిల్లా పాపలతో గోకులంతో ఎక్కడికి వెళ్తాం? మనకు అనువైన ప్రదేశం ఏది అన్నాడు. ఆ మాటలు విన్న ఉపనందుడు, ఈ పరిస్థితి త్వరలోనే వస్తుందని కొన్ని రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను. నేను ఈ మధ్యనే చుట్టుపక్కల ఎన్నో ప్రదేశాలు చూసి వచ్చాను. వాటిలో నాకు బృందావనం ఎంతో అనుకూలంగా అనిపించింది. ఆ బృందావనమే ఇక మనందరికీ నివాస ప్రదేశం. రేపే మనమందరం బయలుదేరి బృందావనం వెళ్ళాలి అన్నాడు. అందుకు అందరూ సరే అని అన్నారు. ఆ రాత్రే అందరూ తమ ఇళ్లలోని సామాన్లు సర్దుకున్నారు. మగవారంతా రాత్రంతా నిద్రపోకుండా ఆ సామాన్లన్నిటినీ బండ్ల నిండా ఎక్కించారు. ఉదయాన్నే రేపల్లె అంతా కదిలి వరుసగా బళ్లతో బృందావనం వైపు సాగింది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం! అదిగో చూడండి, బారులు బారులుగా అలా ముందుకు వెళ్తున్న ఎడ్ల బండ్లు. ముందుకు అలా మందల మధ్యలో ఒక బండిలో నందుడు, యశోదమ్మ, కన్నయ్య, బలరాములు. కన్నయ్య మదిలో ఎన్నో ఆలోచనలు. తాను ఇంకా బృందావనం వెళ్ళే సమయం వచ్చింది. బృందావనంలో తాను చేయబోయే లీలలన్నీ కన్నయ్య మదిలో మెలిగాయి. చిరునవ్వు నవ్వుకుంటున్నాడు. బృందావనంలో జరిగే గోపికలతో ఆటలు, రాధతో నృత్యాలు, రాసలీలలు ఇవన్నీ కన్నయ్య మదిలో ఒక దివ్య దృశ్యంలాగా వెళ్తున్నాయి. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది ఆ కన్నయ్యకు తప్ప మరెవరికి తెలుసు? బృందావనమే కాదు, మధురలో జరగబోయే సంఘటనలు, అటు తర్వాత హస్తినాపురంలో జరిగే విషయాలు కూడా, మహాభారతం యుద్ధం, ఇవన్నీ కన్నయ్య మదిలో మెదులాడుతూ చిరునవ్వుతో ముందుకు వస్తున్నాడు. పక్కన ఉన్న వారెవరికి కన్నయ్య అంతరంగం తెలియదు కదా. ఇంత తెలిసినా కూడా ఏమీ తెలియని వాడిలాగా, చిన్న పిల్లవాడిలాగా అటూ ఇటూ కనిపిస్తూ నెమళ్లను, జింకలను చూస్తూ ఆనందపడుతున్నాడని యశోదానందులు తలుస్తున్నారు. బృందావనం తన రాకకై ఎదురు చూస్తుందని కన్నయ్యకు బాగా తెలుసు. బృందావనంలోని ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి గడ్డి పరక కూడా ఆ పరంధాముడు బృందావనానికి ఎప్పుడు వస్తాడా అని 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ గడియ రానే వచ్చింది. వారందరూ అలా ప్రయాణం సాగించి రాత్రి ఒక అనువైన చోటన నిద్రించి తర్వాత మరొక రోజు మరలా ప్రారంభించి సాయంత్రానికి బృందావనం చేరుకున్నారు. బృందావనంలో కాస్త అనువుగా ఉన్న చోట ఆ బళ్ళన్నీ ఆపి చిన్న చిన్న గుడారాలు వేసుకొని అందరూ రాత్రి అక్కడే పడుకున్నారు. ఆ మర్నాడే యాదవులు అందరూ కలిసి గృహాలు కట్టుకోవడం ప్రారంభించారు. అందరూ ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకోవడానికి కావలసిన సామాగ్రి అంతా తెచ్చుకొని 2 రోజుల్లోనే ఇళ్ళు కట్టుకున్నారు. వీరందరి రాకతో బృందావనం పరవశించిపోయింది. ఎక్కడ చూసినా కోలాహలం. కన్నయ్య, గోపబాలురు బృందావనం అంతా పరుగెడుతూ ఆటలాడుకుంటున్నారు. బృందావనం ఒక దివ్య క్షేత్రం. ప్రేమతత్వానికి ప్రతీక బృందావనం. అదే సమయంలో యోగతత్వానికి, ముక్తి తత్వానికి కూడా బృందావనం ప్రతీక. గోపికలందరూ ప్రేమతత్వంలో కన్నయ్య కోసం కలవరించింది. యోగతత్వంలో కన్నయ్యను గ్రహించి చివరికి దివ్యానుభూతిని పొంది ముక్తిని పొందారు. గోపికలందరూ ప్రేమతత్వంతో, అద్వితీయ యోగశక్తితో ఆ పరమాత్మ ఆనందతత్వాన్ని అనుభవించి
జీవించి ఉండగానే దివ్యానుభూతిని పొంది ముక్తి తత్వాన్ని పొందారు. ఆహా, ఎంత అద్భుత తత్వం గోపికలది! అందుకే కృష్ణయ్యపై గోపికలకు గల ప్రేమ ఇప్పటికీ ఎప్పటికీ నూతనంగా అమృతప్రాయంగా ఉంటుంది. కన్నయ్యపై అపారమైన ప్రేమను పెంచుకొని ఆ తత్వాన్ని పూర్తిగా అనుభవించి ఆనందంలో ఉచ్చస్థితికి చేరుకొని ఈ బాహ్యపు ఆలోచనల నుండి లౌకిక సుఖాలు, సంపదలు, అన్ని కోరికలు దాటి ముక్తిని పొందారు. శ్రీకృష్ణ అవతారంలో గోపికలు రాధ అనుభవించిన కన్నయ్య ప్రేమ తత్వాన్ని మరెవ్వరూ అనుభవించలేరు. ఆ పరంధాముడు గోపికలకు అపారమైన ప్రేమను అందించి వారిని ఆనంద సాగరంలో ముంచెత్తాడు. ఆ ఆనందం ముక్తి ప్రదమట. అసలు గోపికల భక్తి అర్థం చేసుకోవడం చాలా కష్టతరం. అది పూర్తిగా కన్నయ్యకు తప్ప మరొకరికి తెలియదు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఒక్కొక్క గోపికది కృష్ణయ్యతో ఒక్కొక్క అనుభూతి. ఎవరి అనుభూతులు వారికే ప్రత్యేకం. గోపికలు ఎప్పుడు కన్నయ్య ప్రేమతత్వంలో మునిగి తేలుతూ ఆత్మానందం చెందుతూ ఎంతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండేవారు. బృందావనం అంతా రాధాకృష్ణుల ప్రేమతత్వం నిండి ఉంటుంది. బృందావనంలోని ప్రతి మట్టి రేణువు ఆ కృష్ణయ్య అలనాడు ద్వాపరయుగంలో గోపికలతో నృత్యం ఆడినదే, గోపికలతో సరసాలాడినదే, గోపికలు అమితానందాన్ని ప్రసాదించినదే. అంతేకాదు రాధాకృష్ణులు ఆడుతూ పాడుతూ తిరిగిన రసరమ్య భూమి ఈ బృందావనం. కృష్ణయ్య తన వేణుగానంతో ఎంతో మధురం గావించిన దివ్య ధామం ఈ బృందావనం. రాధాకృష్ణులు రాసలీలలు ఎన్నెన్నో, ఎంతో అద్భుతం. అంతటి ప్రేమతత్వం ఆ ప్రదేశంలో లీనమై ఈనాటికి కృష్ణుని పూర్తిగా మనసా వాచా కర్మణ ఆరాధించే భక్తులకు అమృతవాహిని అయి అక్కడ ప్రతి ధూళి అణువణువులో కూడా ఎంతో అద్భుతంగా నేటికి ప్రవహిస్తూ ఉంది. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే కన్నయ్యగా నడయాడిన అనేక మంది గోపికలతో రాధతో ప్రేమతత్వాన్ని ఎన్నో విధాలుగా ఎన్నో గుణాలతో ప్రకటించిన ఆవిష్కరించిన ఆ దివ్య క్షేత్రంలో ప్రతి అణువణువు ఎన్ని యుగాలైనప్పటికీ అదే ప్రేమతత్వం భాసిల్లుతూ అత్యంత తేజస్సుతో నేటికి అక్కడ ప్రకాశిస్తూ ఉంది. ఆ కన్నయ్యను కృష్ణతత్వాన్ని పూర్తిగా గ్రహించిన వారికి ఆ దివ్య అనుభూతి ఇప్పటికీ కలుగుతూనే ఉంది. ఎప్పుడైతే కన్నయ్య ప్రేమతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని పూర్తిగా అనుభవించగలుగుతామో మనం కూడా ద్వాపరయుగంలో గోపికలకు కలిగిన అనుభూతి కొంతైనా పొందగలుగుతాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి దివ్యమైన అనుభూతి అనుభవిస్తూ మహనీయులు ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారు. కృష్ణయ్య వారి హృదయంలో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూనే ఉంటాడు. వారితో ఆడుతాడు, పాడుతాడు. తన రాసలీలలు అన్నీ వారికి దర్శనం ఇప్పిస్తూ ఉన్నాడు. వారికి అనేక భావాలతో మిళితమై కనిపిస్తాడు. ఇప్పటికీ తన ఉనికి యొక్క అద్భుత ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ అద్భుత బృందావనంలో కృష్ణయ్య గోపికలకు ఎన్నెన్నో అనుభూతులు ప్రసాదించాడు. వారందరూ అనేక మంది సిద్ధులు, యోగులు ఆ ప్రేమను పొందడానికి, ఆ దివ్యానుభూతిని అనుభవించడానికి ఎన్నో యుగాల నుంచి ఎదురు చూసి ఇప్పుడు లభించింది. ఆ తన్మయత్వంలో మునిగి తేలుతూ ఉన్నారు. కృష్ణుడు ఒక్కసారి వారి వంక చూస్తేనే మురిసిపోతూ ఉండేవారు. కొందరు వేణునాదంతో పరవశించిపోతూ ఉండేవారు. కృష్ణుడు బృందావనంలో తిరుగుతూ ఆ గోపికలకు ఎన్నో ముచ్చట్లు తీరుస్తూ ఉండేవాడు. భక్తులు ముచ్చట్లు తీర్చడమే కదా ఆ పరంధాముడికి ఎంతో ప్రీతికరం. కన్నయ్య ఆ దేవదేవుని స్పర్శానుభూతిని పొందిన గోపికల అదృష్టం ఎంత గొప్పది. అదిగో ఆ గోపికలిద్దరితో కన్నయ్య ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. వారి పేరు లత, కుసుమ. వారు త్రేతాయుగంలో ఇద్దరు మహాత్ములు. జనక మహారాజు ఆస్థానంలో గొప్ప పండితులు. వారు నిత్యం శ్రీరామచంద్రుడిని చూస్తూ ఉండేవారు. ఆ ముగ్ధ మనోహర రూపం వారిలో ఎంతో ముద్ర వేసుకుంది. ఒకనాడు వీరిద్దరూ శ్రీరామచంద్రునితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు వారితో ఒకరు రామయ్యతో ఇలా అన్నారు, రామచంద్ర, నీవు శ్రీమన్నారాయణుడివే, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మాకు ఈ విధంగా దర్శనమిస్తూ ఎంతో అనుగ్రహిస్తున్నావు. మా జన్మలు ధన్యమవ్వడానికి ఇంకా ఏం కావాలి?
ఎందరో మహాపురుషులు నిన్ను ఒక్కసారైనా దర్శించుకోవడానికి ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నారు. కానీ వారు ఎవ్వరి కర్మలు ఇంకా పూర్తి కాక నీ అనుగ్రహం లభించక ప్రస్తుతం వేరే దేశాలలో జన్మించి నీ ఉనికి గ్రహించలేక ఇక్కడికి రాలేకపోతున్నారు. అటువంటి నిన్ను నీ నిజరూపాన్ని తెలుసుకోగలిగాము. అంతకు మించిన భాగ్యం మాకు ఇంకేముంది రామయ్య. మా ఇద్దరిది ఒకే కోరిక. వచ్చే ద్వాపర యుగంలో నువ్వు శ్రీకృష్ణునిగా జన్మిస్తావు. అప్పుడు ఎందరో యోగులు గోపికలుగా జన్మిస్తారు. అప్పుడు మా ఇద్దరికీ కూడా గోపికలుగా జన్మించే అదృష్టాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము అని ఆ పండితులిద్దరూ ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థించారు. ఇది విన్న శ్రీరామచంద్రుడు, ఓ మహాత్ములారా, మీ పూర్వజన్మ పుణ్యఫలం వలన ఈ జన్మలో నన్ను దర్శింపగలిగారు. మీరు తప్పగా రాబోయే ద్వాపర యుగంలో గోకులంలో జన్మించి నాతో ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో సన్నిహితంగా ఉండి నా అనుగ్రహం పొందుతారు అని శ్రీరామచంద్రులు చెప్పారు. వారు ఎంతో సంతోషపడి వారికి నమస్కరించి వెళ్ళిపోయారు. వారే ఈ ద్వాపర యుగంలో లతా కుసుమ అనే పేర్లతో ఒక యాదవ కుటుంబంలో జన్మించారు. పుట్టినప్పటి నుంచి వారికి ఇదే ధ్యాస, ఆ కన్నయ్య ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చూడగలుగుతామో అని. ఇదిగో ఈరోజు వారిద్దరూ కన్నయ్యను ఇలా కలుసుకున్నారు. వీరి మనసుల్లో ఉన్న ఆలోచన తెలిసిన కన్నయ్య వారిద్దరిని కౌగిలించుకున్నాడు. వారికి కలిగిన అనుభూతి ఏమని చెప్పగలం? ఒక నిమిషం అలా కౌగిలించుకొని నుదుటిపై ముద్దు పెట్టి ఎంతో ప్రేమతో తల నిమిరాడు. అప్పుడు లతకు కలిగిన అనుభూతి ఎంతో గొప్పది. ఈ విశ్వంలోని ప్రేమతత్వం మొత్తం తనని కమ్మేసినట్లు, తనని ఆవహించినట్లు అనిపించిందట. మరి ఈ విశ్వంలో ప్రేమైక హృదయాలలో, ప్రేమ స్వరూపాలలో భాసిల్లేది ఆ కృష్ణ తేజస్సే కదా. కృష్ణయ్య కౌగిలితో ఆ గోపికకు ఒక్కసారిగా ఈ విశ్వంలో ప్రేమామృతం మొత్తం ఒక ధారలా కురిసిందట. ఆహా, ఎంత దివ్యమైన అనుభూతి! అటు తర్వాత కృష్ణయ్య చిరునవ్వుతో కుసుమను కౌగులించుకున్నాడు. అప్పుడు కుసుమకు ఈ సృష్టి మొత్తాన్ని కౌగులించుకున్న అనుభూతి, దివ్యమైన ఆనందం కలిగిందట. సృష్టిలో ఉన్న సరస్సులన్నిటినీ, అద్భుత పూల మొక్కలన్నిటినీ, ఇలా సృష్టిలో అత్యంత ఆనందాన్ని ఇచ్చే ప్రతి ఒక్కటిని, అసలు ఈ విశ్వం మొత్తం కౌగిలించుకున్న అద్భుత అనుభూతి, అద్భుతమైన అనుభవం కలిగిందట కుసుమకు. ఆమెకు కృష్ణుడు కనిపించడం లేదు. అసలు ఏ విషయం వాసన తెలియదు. తాను ఎవరు, తాను ఎక్కడ ఉన్నది తెలియడం లేదు. ఆ క్షణంలో ఆ కన్నయ్య స్పర్శ అలా తగలగానే వారి ఆత్మలతో ఈ విశ్వంలో లీనమైనట్లు, ఈ విశ్వంలో ఆనందతత్వం అంతా తనను కమ్మేసినట్లు అనిపించింది. ఆ పురుషోత్తముని దివ్యతత్వం మొత్తం మన ఆత్మకు ఎప్పుడు అనుభవానికి వస్తుందో అదే కదా మనకి మోక్షం, అదే ముక్తి. ఈ సమస్త జీవకోటి ఆ ముక్తి కోసమే కోట్లాది సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది. అది ఎంతో భాగ్యం ఉన్న వారికి గాని లభించదు. శాస్త్ర అధ్యయనం వలన గాని, ఎన్నో జన్మలు తపస్సు వలన గాని, ఎన్నో జన్మల్లో ఆ పరమేశ్వర తత్వాన్ని ఎన్నో విధాలుగా స్పృశిస్తున్నా గాని ఆ ఆనందాన్ని అర్థం చేసుకోవడం, అనుభవించడం వీలు కాదు. ఆ పురుషోత్తముని దివ్య ప్రేమ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఆ స్వామి అనుగ్రహం కావాలి. అది పూర్తి ఆర్తితో ఈ సృష్టిలో ప్రతి దాని యందు ఉన్నది ఆ పురుషోత్తముడు ఒక్కడే అని గ్రహిస్తూ ప్రతి జీవిలోనూ ఆ కృష్ణ పరమాత్మ ఆ దివ్య ప్రేమ తత్వాన్ని పూర్తిగా చూసిన వారికి ఈ దివ్యమైన అనుభూతి కలుగుతుంది. గోకులంలో గోపికలందరికీ ఇటువంటి ఈ దివ్యమైన అనుభూతే లభించింది. జై శ్రీకృష్ణ. మరికొన్ని విషయాలు మరొక భాగంలో తెలుసుకుందాం.